అదే విధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు 182 కోట్లతో జీవో నంబర్ 162 ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం. ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది. దాన్ని తెచ్చి ఏం చేసిండ్రు, టిమ్స్ అల్వాల్లో దాన్ని కలిపేసిండ్రు. అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాల్లో కలిపేసిండ్రు. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, అల్వాల్లో 1000 పడకల టిమ్స్ రావాలి, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ తో పాటు 500 పడకల ఆసుపత్రి రావాలి. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, ఎల్బీ నగర్ లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి, మహేశ్వరంలో 500 పడకలతో మెడికల్ కాలేజీ రావాలి. అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది. ఇవాళ అక్కడ పేదలకు ఆసుపత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే ప్రభుత్వం కోతలు ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప పేదలకు సేవ ఎట్లా చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవాళ మీ తప్పుడు చర్యల వల్ల మహేశ్వరం ప్రజలకు, కుత్బుల్లాపూర్ ప్రజలకు ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది. అంతేకాదు రాష్ట్ర ప్రజలకు అటు అల్వాల్లో ఇటు ఎల్బీ నగర్ టిమ్స్ లో కూడా 400-500 పడకలు తగ్గిపోయి సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవాళ ప్రజలకు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. వీటి పనులను చేయరు. 2 ఏళ్లైనా ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు సేవలు అందించడం లేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు, ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఇలా అన్ని ఫైనల్ ఉన్నాయి కదా, కట్నీళ్లు పెట్టే పొయ్యోలు ఉన్నది, గట్టిగా చేస్తే 6 నెలల్లో పేదలకు వైద్యం అందించవచ్చు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని, హైదరాబాద్ లో నిర్మిస్తున్న 4 టిమ్స్ ఆసుపత్రుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఈ 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను ప్రజలకు అందుబాటులో తేవాలి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం, మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం, మా మీద కేసులు పెట్టుకో, మమ్మల్ని జైలు వేస్తే వేసుకో, కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు. ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలతో తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు. రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపొద్దు అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.